వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను కడప జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేంపల్లెలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, వేంపల్లె జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు సంక్షేమ పాలన అందిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రవి గౌడ్, భారతి, సల్మా, ఐవారిపల్లె రామ గంగిరెడ్డి, వెలమవారిపల్లె రుద్రభాస్కర్ రెడ్డి, మునీర్, రాజా, ఉపమండల అధ్యక్షులు బాబా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసి 16 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వేంపల్లె మండలంలో ఏకగ్రీవంగా తీర్మానంతో వైఎస్ఆర్ విధానాన్ని కార్యక్రమంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ 15 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానంలో 2016లో 67 శాసనసభ స్థానాలు, 7 పార్లమెంట్ స్థానాలు తెచ్చుకొని 2019లో అత్యధిక మెజారిటీ అధికారంలోకి రావడం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 7 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల కుండల్లో తీసుకుని స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఈ హామీలు నెరవేర్చకుండా సూర్యశక్తి పథకాల పేరుతో పేరును పంచుతూ మోసం చేస్తూ కార్యకర్తలు. కాబట్టి వచ్చే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ సంపూర్ణ సహకారంతో తిరిగి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నారు.